ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక బ్రోకర్ గాడు, ఒక చెంచాగాడు, ఒక బ్లాక్ మెయిలర్ గాడు అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. వాని స్థాయి ఏంటంటే డ్రైవర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ. ఈ కౌశిక్ గాడు మన్నర్దాకా మా కాంగ్రెస్ పార్టీలో ఉండి మా నాయకుల కార్లు నడుపుకుంటా ఫోటోలు తిరుక్కుంటా ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యననేసరికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులనే బ్లాక్మెయిల్ చేసిన పెద్ద బ్లాక్ మెయిలర్ గాడు వీడు. మళ్ళీ ఆయాల ఫోన్ రికార్డింగ్లు వచ్చినాయి కదరా, నువ్వు వేరే పార్టీ నుంచి టికెట్ తీసుకొస్తావు కదా అని మేము అడిగితే, లేదు నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం నా ఫోన్ ట్యాప్ చేసినారు, నా రికార్డింగ్లు పెడుతున్నారు అన్న దళితుడు మళ్ళీ ఇవాళ వాళ్ళ చంతన చేరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వీడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందర వీని పాప, మా చిన్న పాప పెళ్ళాన్ని తీసుకుపోయి మాకు ఓట్లు వేయండి, మేము ఏట్లో వేసుకుపోతే మేము చచ్చిపోతాం అని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేకి గెలిచినోడు వీడు. గెలిచిన తర్వాత పాప ముజరాబాద్ ప్రజలందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. పాపం ఏం చేస్తాం, మంచోడు మేము చచ్చిపోతాం గిచ్చిపోతాం అంటే వీడిని ఎందుకు చంపేదని ఓట్లు వేసినారు. అట్లని వీడు గెలిచిన తర్వాత ఏమన్నా ఉద్ధరపెట్టినా అంటే లేదు. ఎంతసేపు నా కేటీఆర్ కాడ మంచి పేరు తెచ్చుకునికే యువతలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాల, లోపల ఆయన బూట్లు నాకాల. ఆ కేటీఆర్ కావాల్సిన అమ్మాయిలను అనుకోండి, డ్రగ్స్ అనుకోండి, ఆ ఫామ్ హౌస్లు అనుకోండి, ఇవన్నీ సెట్ చేసే ఒక పెద్ద బ్రోకర్ గాడు అయినాడు తప్ప ప్రజలకు ఉరగబెట్టేదేం లేదు. మళ్ళీ ఇవాళ చిల్లర 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 మాటలు మాట్లాడు.